హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎన్నికలు హోరెత్తిపోతుంది. సరదాకు ఒక వీడియో చేద్దామని చేస్తున్నానండి. మొన్న ఏంద్రాబాయ్ ఇది వీడియో వైరల్ చేసిందని నేను వీడియో డిలీట్ అయిపోయిందండి పొరపాటున. అంటే నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తుంటే ఏమవుతుందంటే అది కూడా అప్లోడ్ అవుతున్నట్టుగా వస్తుంది. అంతకుముందు అయిపోయి వ్యూస్ వచ్చినాయి, కానీ కూడా అప్లోడ్ అవుతున్న డౌట్ తిరుగుతుంది. మళ్ళీ అప్లోడ్ అవుతుందేమో డిలీట్ చేద్దామని డిలీట్ అన్నానండి. అసలు ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయింది. అందుకని అది మళ్ళీ నేను చేయలేదు. ఇంకా ఏంటి టాపిక్ అంటారా? ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూటమి గెలుస్తుంది లేకపోతే వైసీపీ గెలుస్తుంది అని చెప్పి నానా రచ్చరచ్చగా చెప్పుకుంటున్నారు కదండి. జగన్ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు, లేదంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి గోలగోలుగా ఉందండి. సర్వేలు అయితే మామూలుగా లేవు. ఎవరికి సపోర్ట్ ఉండేవాళ్ళు వాళ్ళకు ఉంటున్నారు. కొందరేమో కూటమి గెలుస్తుంది 150 సీట్లు అంటే, కొందరు వచ్చేసి లేదు వైసీపీ గెలుస్తుందని. హారం మస్తాన్ గారు వచ్చి వైసీపీకి పట్టం కట్టారు. కేకే సర్వే వాళ్ళు వచ్చి ఆయన కూటమికి పట్టం కట్టారు. అంటే పోయినసారి కేకే గారు వైసీపీ పార్టీకి 151 వస్తుంది అన్నప్పుడు ఇది ఎలా సాధ్యమని కామెంట్లు పెట్టి అందరు చాలామంది అడిగారంట, కానీ వచ్చినాయి అంట. అందుకని ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా నాది కరెక్ట్ అవ్వకపోతే మాత్రం నేను ఈ టీవీలో కూడా కనిపించను, నేను ఈ డిబేట్లు పెట్టను, నేను సర్వే కూడా మానేస్తాను, నేను వైసీపీ వాళ్ళకి సారీ చెప్తాను అన్నట్టుగా చెప్తున్నారు. కేకే సర్వే ఇది ఆరామస్తాను అంతే, నాది కరెక్ట్ అవుతుంది, నేనేం తప్పేం చెప్పట్లేదు అని చెప్పి ఆయన ఇట్లా పందాలు అసలు మామూలుగా టీవీ అది యూట్యూబ్లో చూస్తుంటే భలే నవ్వు వస్తుందండి. ఒక్కొక్కళ్ళు అయితే ఇది కరెక్ట్ కాకపోతే ఈ పార్టీ గెలవకపోతే నా 4 కోయించుకుంటాను, లేదంటే అలా సరే సారీ చెప్తాను, మామూలుగా నేను డిబేట్లు మానేస్తానంటే ఓకే కానండి, ఇప్పుడు నా చెవి కోయించుకుంటాను లేదంటే నా 4 కోసుకుంటానంటే ఎలా అనిపిస్తుంది అంటే చాలా జోక్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి బండ్ల గణేష్ గారు గుర్తుందండి, టీవీలో ఇట్లాగే మాట్లాడుతూ మరి పార్టీ తరపున ఏమో ఆ గెలవపోతేనో మరి లేకపోతే రాకపోతేనో నన్ను 4 కోయించుకుంటానంటే బ్లేడ్ పెట్టి అప్పుడు చాలా రోజులు అది ఓడిపోయిన తర్వాత చాలా రోజులు టీవీలోనే కనిపించలేదు. అప్పుడు చాలామంది కామెంట్లు కింద చదివితే భలే జోక్గా అనిపించేయండి. ఏమనేవాళ్ళంటే ఎక్కడున్నా బండ్ల గణేష్ నీ 4 బ్లేడ్ తీసుకొచ్చి కోస్తాంరా అనేవాళ్ళండి. నిజంగా అలాంటి పందాలు కాసేటప్పుడు కొద్దిగా ఆలోచించి కాస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్సే ఒరిజినల్ అయితే కాదు కదా. ఇప్పుడు ఎవరైనా మరి అదైతే కరెక్టే అంటే అవి కరెక్ట్ అయితేయో లేవు. ఇప్పుడు ఊహ ప్రకారం ఇప్పుడు కొందరు మనుషుల దగ్గరికి వెళ్ళి సర్వే అంటే ఏంటంటే ఇప్పుడు కొందరు జనాల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరికి ఓటేసావు, ఓటు ఎందుకు వేయలేదు, అసలు ఏ కారణాల వల్ల వాళ్ళకి ఓటు వేయలేదు, మీకు అంటే సంక్షేమ పథకాలు అందలేదా, లేకపోతే మీరు ఏమనుకుంటే ఇది చెయ్యలేదా అని చెప్పి అట్లా సర్వే చేస్తారంట. కానీ ఒక ఊర్లో 1,00,000 ఉన్నాయి అనుకోండి, 1,00,000 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 1,00,000 మంది దగ్గరికి మరి వెళ్ళరా? సర్వే అంటే చాలా కష్టమే కదా. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం అయితే ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కళ్ళకి ఓటేసి మళ్ళీ చెప్పరు. చాలామంది నేను చాలా చూశాను కదా. ఇప్పుడు మీరు ఎవరికి ఓటేశారంటే మీరే గెస్ట్ చేసుకోండి అంటారు, లేదంటే లేదులే మేము చెప్పము, ఎన్నికలు వచ్చినాక చెప్తామంటారు. ఎందుకంటే ఇప్పుడు సపోజు వైసీపీకి వేసారు అనుకుందాం, ఓడిపోయింది అనుకోండి అంటే నవ్వుతారని చెప్పో, లేకపోతే కూటమికి వేసినా ఒకవేళ ఓడిపోతే నవ్వుతారని చెప్పో అట్లా వేయరు, అట్లా చెప్పరు బయటికి. కొందరు మాత్రం ఓపెన్గా చెప్పేస్తారు, మమ్మల్ని రక్తం కోసిన కూటమికే, మాకు ఎన్ని తిట్టినా జగన్ అన్నకే, అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలా వరకు గుమ్మనంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు సర్వేలో కూడా బయటపడుతుందని నేనైతే అనుకోవట్లేదు. అదేదో గెస్ లేదంటే పోల్స్ కూడా తప్పైన దాఖలాలు ఉన్నాయంట. కాబట్టి అవి మనం దాన్ని పట్టుకొని ఇంకేముంది మా పార్టీ గెలిచిపోయింది మా పార్టీ గెలిచిపోయిందని కాదు కదండి. 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి అఫీషియల్గా సాయంత్రానికి అఫీషియల్గా వస్తాయి కాబట్టి అదే కరెక్ట్. ఇప్పుడు జగన్ గారికి నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నేను సంక్షేమ పథకాలు చేశాను, అన్నీ నాకు ఇంటింటికి ఫ్రీగా డబ్బులు ఇచ్చాను కాబట్టి నన్ను మళ్ళీ గెలిపిస్తారని ఉంటుంది. కూటమికి ఏంటంటే అవి తీసుకెళ్ళి ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ కానీ అవన్నీ చెప్పాం కదా, ఇబ్బంది అవుతుందని మేము అట్లాగా బీజేపీ
అదే టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, జనసేన 3 పార్టీలు కూటమిగా ఏర్పడినాయి కాబట్టి ఈసారి మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు ధీమాలో ఉన్నారు. కేకే సర్వేలో అయితే పవన్ కళ్యాణ్ గారు 21 మండలాలు జిల్లాల వారీగా 21 వాళ్ళే గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. మహా అయితే అంటే వేరే అతను యాంకర్ అడిగితే మాత్రం మహా అయితే తగ్గితే 3-4 తగ్గుతాయేమో కానీ పక్కాగా 18 అయితే వస్తాయని చెప్తున్నారు. వీళ్ళకి వచ్చేసి 151 మరి 151 అనుకుంటా ఇది టీడీపీకి వస్తాయని చెప్తున్నారు. నేను పక్కా ఇది సర్వే చేసి చెప్తుందని చెప్తున్నారు. ఏదేమైనా కానీ వచ్చేవరకు ఎవరికైనా సస్పెన్సేనండి. ఇప్పుడు అభిమానం అనేది ఎలా ఉండాలంటే ఎవరు గెలిచినా మనకు ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకేమి మన ఇంట్లోకి వచ్చి ఎవరు చేసేది ఉండదు, ఎవరు పెట్టేది ఉండదు. ఇప్పుడు ఒక నేత గెలిచాడు అని అంటే ఆ నేత మొత్తానికి మంచి చేయాలి. ఇప్పుడు ఉద్యోగాలు సృష్టించాలి, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఎలా ట్యాకిల్ చేయాలనేది తెలివితేటలు ఉండాలి. దాన్ని బట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్తే మనకి ఎవరికైనా ఓకే. ఎవరు గెలిస్తే ఏంటండి, కాకపోతే మంచి చెయ్యాలి అందరికీ. ఇప్పుడు కొందరు ఏమంటున్నారు, రేట్లు పెరిగినాయి అట్లా తగ్గించాలని చూస్తారు. ఇప్పుడు ప్రతి మధ్యతరగతి కానీ లేకపోతే కింద దిగున వాళ్ళు కానీ ఏంటంటే కూరగాయ రేట్లు, ఉల్లిపాయలు కానీ లేకపోతే కూరగాయల రేట్లు లేకపోతే కందిపప్పులు అట్లా పల్లీలు ఆ రేట్లు, మళ్ళీ ఎక్కువ చూసేది ఇది బండి పెట్రోలు డీజిలు అవి తగ్గించి కావాలని చూస్తారు. ఇప్పుడు కొందరు సంక్షేమ పథకాలు అంటే కొందరు అంటం ఏంటంటే ఇచ్చి బద్దగస్తులను చేస్తున్నారు అన్నట్టుగా అంటున్నారు. కానీ దానికన్నా కానీ నిజంగానే ఉద్యోగాలను సృష్టిస్తే ఇప్పుడు ఒక మనిషికి ఏంటంటే ఇప్పుడు మామూలుగా డబ్బులు ఫ్రీగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కష్టపడి పని చేయాలని చెప్పి అనిపించదు. ఇప్పుడు కొందరు ఏమవుతుంది, అసలు ఇప్పుడు బద్దగాలు ఎక్కువైపోయినాయి, ఎవడైనా ఊరికి కష్టపడకుండా రూపాయి వచ్చేయాలని చూస్తున్నాడు. అట్లా కాకుండా జగన్ గారు గెలిచినా సరే అలా కాకుండా ఏంటంటే ఉద్యోగాలను ఎలా సృష్టించాలి, ఎలా వాళ్ళని కష్టపడేటట్టు చేసి వాళ్ళకు ఒక రూపాయి అందించాలి, ఈ దిశలో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకెళ్ళచ్చు. అంటే నా మనసులో అభిప్రాయాలు చెప్తున్నానండి. ఇంకా ఈయన పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఆయన సొంత డబ్బులు పెట్టారని అంటున్నారు 30 కోట్లు. మరి ఒకవేళ ఆయన పీఠాపురంలోనే ఉంటానంటున్నారు కాబట్టి మరి ఆయనకి కూడా ఏంటంటే భావజాలాలు ఎక్కువ, అంటే ఒక మంచి చెయ్యాలని, పేదవాడికి మంచి చెయ్యాలని ఉంది కాబట్టి ఒకవేళ గెలిచినా కూడా మంచిగానే ముందుకెళ్తారు. ఏదైనా కానీ ఎవరు ఒకవేళ టీడీపీ గెలవకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు పీఠాపురం నుంచి గెలుస్తారని ఘంటాపదంగా చెబుతున్నారు కొందరేమో గెలవరని అంటున్నారు. ఇంక ఏదైనా కానీ ఓటరు చేతిలో ఉంటుంది కదండి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవాలి, ఎవరికి ఓటు వేయాలనేది ఓటర్ల చేతిలో ఉంటుంది. ఇప్పుడు నిజంగానే డబ్బులు 1000 రూపాయలు, 2000, 4000, 5000 తీసుకుందాం అనుకున్నాం. 5 సంవత్సరాలకి ఆయన చెప్పారు కదండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో తెలుసా, రోజుకి 10 రూపాయలు పడుతుంది, 10 రూపాయల కోసము ఓటుని అమ్ముకోకూడదు. ఎవరైతే బాగా పరిపాలించి ముందుకు తీసుకెళ్ళగలుగుతారో వాళ్ళకి ఓటు వేయటం బెటర్ అండి. ఏంటంటే ఒకసారి 5000 ఇవ్వగానే మన ఇదేమైపోదు కదా. ఇప్పుడు ఒకసారి ముందు దాగంగానే ఒకసారి ఒక 5000 ఇవ్వగానే ముందుకే ఇది ఏమైపోదు. ఒక్కొక్క ఓటర్ ఎలా ఉంటాడంటే, అరే మనం డబ్బులు తీసుకున్నాం కదా, మనం వాళ్ళని మోసం చేయకూడదు అని ఇష్టం లేకపోయినా వేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా తీసుకోకుండా అసలు శుభ్రంగా వేసారనుకోండి, మనసుకి మనసు ఎంత ఉంటుంది అలా ఉంటుంది. అట్లా కాబట్టి అలా వేసి ఉంటారేమో. అయితే ఓట్లు వేయటం అయిపోయింది కదా, ఇంకా రిజల్ట్స్ కోసం ఎవరైనా వెయిటింగు. నాకు తెలిసి ఎవరు గెలుస్తారని అంటే ఊహాజనితంగా చెప్పడం చాలా వేస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నవన్నీ ఎప్పుడు కూడా కరెక్ట్ కావు. ఒక్కోసారి లాస్ట్ పీక్ టైం వరకు కూడా ఎవరికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుంది అనేది. కాబట్టి నేను యూట్యూబ్లో చూసిన దాని ప్రకారం అయితే మామూలుగా కొందరేమో కూటమి అంటున్నారు, కొందరేమో వైసీపీ జగన్ గారికే మళ్ళీ పట్టం కడతామంటున్నారు. ఎందుకంటే పేదోళ్ళు ఉన్నోళ్ళ మధ్య జరిగే సమరం అని కొందరు అంటున్నారు. పేదోళ్ళ తరపునేమో జగన్మోహన్ రెడ్డి గారు, ఉన్నోళ్ళ తరపునేమో కూటమిని ఆపాదిస్తున్నారు. అలా చేసి కూడా మా జగనన్నే గెలుస్తారని చెప్పి అట్లా అనుకుంటున్నారు. అలా దాన్ని బట్టి మనకేమీ అంత ఇంట్రెస్ట్గా అంటే
ఇప్పుడు ఎవరు గెలిచినా మంచి జరగాలని చూస్తాం, కానీ ఇప్పుడు వాళ్ళ కోసం మనం కొట్టుకొని అలా చేయకూడదండి. ఇప్పుడు రేపైనా సరే ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ పార్టీ గెలిచినా కానీ గొడవలు చేసుకోవటం అట్లాంటివి చెయ్యొద్దండి. ఎంత గొడవలు పడినా లేకపోతే ఇప్పుడు కొట్టుకున్న వాళ్ళ మీద కేసులైనా వీళ్ళు నష్టపోతారు తప్పితే అసలు పైన వాళ్ళు బాగానే ఉంటారు. ఎప్పుడైనా కలిసినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా అనుకున్న తర్వాత మీటింగ్లో కలిసినా ఒకసారి మాట్లాడుకోవాలి, ఎదురుబెదురు పడి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో వాళ్ళు బాగానే ఉంటారు. ఈ కింద ఉన్న వాళ్ళ కార్యకర్తలు కానీ లేకపోతే జనం కానీ కొట్టుకొని డిష్యూ అని కొట్టుకోవటం తప్పితే దానివల్ల ఏం లేదు. అందుకని ఒకవేళ రేపు ఎన్నికల రిజల్ట్స్ విడుదలైన తర్వాత అయినా సరే సామరస్యంగా ఉండండి. ఇది చెప్పాలని చెప్పి నేను చేశానండి వీడియో. ఎందుకంటే నాకు ఏదో ఒక రోజు టాపిక్ దొరకాలంటే ఏదో ఒకటి ఇట్లాగే మీకు దగ్గరగా అలవాటు అవుతుంది నాది కూడా చెప్పడం అనేది. ఇప్పుడు ఇట్లా రోజు వీడియో చేస్తున్నాను అనుకోండి, నా స్పీచ్ కూడా కొద్దిగా డెవలప్ అవుతుంది. సరే ఒకటి మాత్రం చెప్తానండి. సరే అయితే నేను కూడా కరెక్ట్గా ఎవరి పైసా తిన్నో నీట్గా ఉంటాను. ఎవరికైనా మంచి చేయాలని ఉంది. నాకు కూడా కావాలంటే ఎవరైనా సరే ఏదన్నా మంచి చేయాలనుకుంటే నన్ను ఏదో ఒక దాంట్లోకి ఏ పార్టీలోకైనా పిలవండి, శుభ్రంగా చేస్తానండి. మరి అలా కూడా చెయ్యొచ్చు. నేనైతే ఎవరి రూపాయి కూడా ఎవరికి ₹1 ఎగ్గొట్టింది లేదు, ఎవరి రూపాయి తీసుకున్నది లేదు. ఉన్న దాంట్లోనే తినటం అలవాటు. అలా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను కూడా అట్లా వెళ్ళి చేయగలుగుతాను సేవ అని నాకు ఉంటుంది. కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు, ఎవరికి అన్నీ తీరవు కదా. కాబట్టి ఊరినే టైంపాస్. బాయ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవాకండి. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసినామంటే గంట పెట్టుకోండి. గంట అంటే ఏం గంట అనుకుంటున్నారు? దాంట్లో నోటిఫికేషన్ వచ్చే గంట మీరు ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీ వరకు వస్తుందండి. ఒక వీడియోనైనా వైరల్ చేయండి ప్లీజ్. బాయ్.